టాక్సిక్ సినిమా ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి కొత్త తనం తీసుకొచ్చిన డైరెక్టర్ గారు. అసలు యష్ గారి కెరియర్లో ఇది ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. కెరియర్లో మళ్ళీ కూడా ఇలాంటి సినిమా వస్తారో తెలియదు, కానీ యష్ గారి కెరియర్లో అంత బాగా తీసారు డైరెక్టర్ గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మద్దర కొట్టేసారు. సినిమా మాత్రం రాసి పెట్టుకోండి, సునామీ జురుతుంది. సినిమా మాత్రం అంత బాగుంది. నిజంగా చెప్తున్నా, స్క్రీన్ ప్లే కానీ అదిరిపోయింది. అసలు ఏంది ఆ యాక్టింగ్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అసలు ప్రతి సీన్ చూసినా కూడా మనం ఎంజాయ్ చేస్తాం. అంత కొత్తతనం తీసుకొచ్చిండు. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇది నిజంగా చెప్తున్నా, ఇది చాలా పెద్దగా సక్సెస్ఫుల్ అయింది. మన కేజీఎఫ్లో ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చినో ఇంట్లో కూడా ఒక కొత్తతనం తీసుకొచ్చిన మ్యూజిక్ కూడా అంత బాగా అనిపించింది. నయనతార గారి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. ఎక్కడ కూడా నీకు చూసినా కూడా మళ్ళీ మనకు నెక్స్ట్ టైం ఆమె యాక్టింగ్లో ఛానల్ తర్వాత మిస్ అయినాం అనుకో, ఇంట్లో మాత్రం యాక్టింగ్ యష్కి అన్న క్యారెక్టర్ చేసింది ఆమె. సో అక్క క్యారెక్టర్ చేసింది, అంత బాగా చేసిన క్యారెక్టర్ మాత్రం. సినిమా చెప్తున్నా కూడా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. యష్ కెరియర్లో మాత్రం ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. అంటే సినిమాలో చూసినాక మనకు ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. మన థియేటర్లో చూస్తే మనకు ఒక మళ్ళీ ఒక అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకుండా దానికంటే మించి ఉంటుంది అన్నమాట సినిమా. అంత కొత్తదనం తీసుకొచ్చింది డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నా, కెరియర్లో మాత్రం మళ్ళీ ఇది ఒక మళ్ళీ కేజీఎఫ్ తర్వాత అంటే మళ్ళీ ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. కేజీఎఫ్ అంటేనేమో చిన్నప్పటి నుంచి ఒక కష్టపడి ఒక పేరుగా సంపాదించుకోవాలని ఆయనలో ఆయన వాళ్ళ తల్లి కోసం ప్లస్ ఒక ఆయనకు స్వతంత్రంగా నిలబడి నేను ఒక అంటే నా వెనకాల ఒక 10 మంది రావాలని ఒక టాలెంట్ తోటి ముంగడికి పోతాడు. ఇల్లునేమో ఒక లవ్ స్టోరీ తీసుకొచ్చిండు. దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఒక లవ్ స్టోరీ సినిమా ఉంటుంది, ఒక మాఫియా టైప్ ఉంటుంది. ఈ సినిమా మాత్రం రాసి పెట్టుకోండి, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. సినిమా మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు.